హాయ్, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మైసూర్ దగ్గరలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5:15కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ బెంగళూరు నుంచి 184 కిలోమీటర్స్ ఉంటుంది. 3 అవర్స్లో మనము ఎక్స్ప్రెస్ వేలో ఈ టెంపుల్ రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ మైసూర్ నుండి 60 కిలోమీటర్స్, శ్రీరంగపట్నం నుంచి 42 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మైసూర్ వెళ్ళినా కూడా ఈ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే జర్నీ బాగా జరుగుతుంది, ప్లస్ ప్రశాంతంగా ఉంటుంది. భూవరాహస్వామి టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ అయ్యి రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి సింగిల్ రోడ్డు ఉంటుంది. ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర అయితే ఆపాము. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ 2 ఫ్యామిలీస్ కూడా వచ్చారు. టేస్ట్ బాగుంది. బిల్ వచ్చేసి 400 అయింది. బెంగళూరుతో పోలిస్తే చాలా తక్కువ అయింది. మనం వెళ్ళే రోడ్డు అంతా ఇలా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, చెరుకు, చామంతి పూలతో ఇలా చాలా బాగుంది చూడడానికి. ఈ టెంపుల్ మార్నింగ్ 9:30 నుంచి 1:30 దాకా, మళ్ళీ 3:30 నుంచి 7 దాకా ఓపెన్లో ఉంటుంది. పార్కింగ్ దగ్గర ఒక అతను టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరు ಕೂಡ వినండి. ಹನ್ನೊಂದು ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿ ತೆಂಗಿನಕಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಒಳಗಡೆ ಅರ್ಚಕರು ಕೇಳ್ಕೊಟ್ರೆ ಮನೆಗೆ ಸಂಕಲ್ಪ ಮಾಡಿಕೊಟ್ರು. ಅದನ್ನು ನೀವು ಮನೆಗೆ ತೊಗೊಂಡೋಗಿ ಒಂದು ವೈಟ್ ಬಟ್ಟೆ ತೊಗೊಂಡು ಅರಿಶಿನ ಬಟ್ಟೆ ಮಾಡಿ ದೇವ್ರ ಮನೆಗೆ ಪೂಜೆ ಮಾಡೋದು. ನಿಮ್ಮ ಕೆಲಸ ಏನಾಗಬೇಕು ಆಗೋವರೆಗೂ ಕೆಲಸ ಆಯಿತು ಭಗವಂತ ಮಾಡಿಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ಮಣ್ಣು ದೇವ್ರ ಮನೇಲೇ ಇರಲಿ, ಬಂದು ಭಗವಂತಂಗೆ ಏನು ಕೊಡ್ತೀರೋ ಟ್ಯಾಂಕ್ಸ್ ಎಲ್ಲ ರೂಪದಲ್ಲಿ ಹಾಕಿ ಬಿಟ್ಬಿಟ್ಟು. మేము 9:15 కంతా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుంది. ఈ భూవరాహస్వామి టెంపుల్ కర్ణాటక స్టేట్ మండ్య డిస్ట్రిక్ట్ కల్లహల్లి అనే విలేజ్లో హేమావతి నది తీరాన ఉంటుంది. చాలాసార్లు వరదలు వచ్చినప్పటికీ ఈ టెంపుల్కి మాత్రం ఏం కాలేదు. ఈ టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది, అందుకే ఎక్కడ చూసిన గ్రానైట్ అంతా స్టాక్ ఉంది. ఈ టెంపుల్ 2500 సంవత్సరాల పురాతనమైనది. ఈ టెంపుల్లో స్వామివారు 18 అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహంగా ఉంటారు. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, ల్యాండ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, లేదంటే ల్యాండ్ వివాదాల్లో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత అవి నెరవేరుతాయని నమ్ముతారు. ఆ పూజ ఎలా చేయించుకోవాలి, పూజ తర్వాత ఆ మట్టిని, ఇటుకని ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. టెంపుల్ బ్యాక్ సైడు మనకి ఇలా మట్టి అయితే ఉంటుంది. అక్కడ మట్టి తీసుకున్న తర్వాత టెంపుల్ చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకోవడానికి ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా కౌంటరు, ఆ కౌంటర్లోనే టికెట్ ఇస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఈ హాల్ లాగా ఉంటుంది, ఆ హాల్లో అందరినీ కూర్చోమని చెప్తారు. ఇక్కడ మనము తీసుకొచ్చిన మట్టి, ఇటుకలు అయితే ఇవ్వాలి. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళు 2 ఇటుకలను తెచ్చి అక్కడ పూజలో పెడతారు. టికెట్ తీసుకొని హాల్లో కూర్చున్నాక అందరికీ కలిపి సామూహికంగా ఒకేసారి పూజ చేస్తారు. పసుపు, తులసి దళాలు వాటితో కలిపి మట్టికి, ఇటుకలకి పూజ చేస్తారు. ಆದ ನಂತರ ಮತ್ತೆ ಬನ್ನಿ ದೇವರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ದೇವರೊಂದು ಕಾಣಿಕೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಇಲ್ಲಿ ದುಃಖದ ಮೇಲೆ ಆ ಪತ್ರಿಕಾಮನ್ನು ತುಳಸಿ ಕಡೆ ವಿಸರ್ಜನೆ ಮಾಡಿ ಬೇರೆ ಎಲ್ಲೋ ಹಾಕಬೇಡಿ. ಒಂದು ಜನ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದ ಭಾಗದಲ್ಲಿ 11 ತಗೊಂಡೋಗಿ ನೀವು ಮನೆ ಕಟ್ಟುವಾಗ ಈಶಾನ್ಯ ಭಾಗದ ಗೋಡೆಯಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಕಟ್ಟಬೇಕು. ಮತ್ತೆ ಯಾರು 11 ಪ್ರಯತ್ನ ಆಗ್ತಾರೆ ಬಂದು ಪೂಜೆ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ರ ಅವರು 11 ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಹಾಗೆ ಹೋಗ್ಬೇಡಿ. ಈಗ ಶೂಟಿಂಗ್ ಹೆಸರು ಬಂದಿದೆ, ಅವರ ಮಣ್ಣು ಅವರವರೇ ತಗೋಬೇಕು, ಬೇರೆ ಮಣ್ಣೆಲ್ಲ ತಗೊಂಡೋದ್ರೆ ಪ್ರಯೋಜನ ಬರಲ್ಲ. ನಿಮ್ಮ ಪತ್ರಿಕಾ ಮಣ್ಣು ತಗೊಂಡು ఈ పూజ 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. పూజ అయిపోయాక
మనం దర్శనానికి వెళ్ళాలి. ఈ పూజా టికెట్ ప్రైజు 200 ఉంటుంది. ఆ టికెట్తో పాటు మనకి స్వామివారిది ఈ ఫోటో ఇస్తారు. పూజ అయిపోయిన తర్వాత ఆ మట్టిని తీసుకొచ్చి ఇంటికి వచ్చాక ఒక పసుపు కలర్ క్లాత్లో కట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఆ పూజ చేసిన మట్టిని తులసి కోటలో వేయచ్చు అండ్ ఆ ఇటుకని ఇల్లు కట్టేటప్పుడు వాడుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారి గోశాల ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ డొనేట్ చేయాలనుకుంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చు. అలాగే పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంది. టెంపుల్ రెనోవేట్ చేస్తున్నారని చెప్పాను కదా, దానికి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే కార్వింగ్ చేసి అక్కడికి తీసుకెళ్ళి పెడుతున్నారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ మట్టిని పసుపు క్లాత్లో కట్టి దేవుడి దగ్గర అయితే పెట్టాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.